అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అన్న. జై శ్రీరామ్. అమ్మవారు శ్రీ లక్ష్మమ్మ తల్లి. మాది కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం బూదుల గ్రామము. ఎందుకనగా ఈ అమ్మవారు మహిమలు ఎబటం నుంచి మన గ్రామంకి వచ్చింది. కావున ప్రతి ఒక్కరూ కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత శ్రీ లక్ష్మమ్మ వరాలైతే వరాలు ఇచ్చే అమ్మవారు. కావున తరతరాల నుంచి వచ్చిన ఈ అమ్మవారు చాలా మహిమలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు మా గ్రామంలో ఇంత డెవలప్ అవుతుంది అంటే అమ్మవారి దీవెన, అమ్మవారి ఆశీస్సులు. కాబట్టి ఈ రథోత్సవం అనేది ఉగాది పండుగ పాడ్యమ రోజు ఈ రథోత్సవం కూడా జరుగుతుంది. కావున కోరిన వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే అమ్మవారు అమ్మలగన్నమ్మ మూల పుటమ్మ బూదూరు లక్ష్మమ్మ తల్లి. కావున ఈ అమ్మవారు మహిమలంటే కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత వరాలు ఇచ్చే అమ్మవారు. కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు ఎంత అనుకుంటే అంతవరకు మీకు సహాయములు కానీ చేసే సహాయం కానీ మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని మా గ్రామం తరపు నుంచి మేమందరము ఈ విధంగా ప్రతి శుక్రవారము మంగళవారము భజనలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి అమావాస్యకి భోజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ 3.5 సంవత్సరాలు అయిపోతుంది. కావున ఇదే విధంగా కొనసాగుతూ మన గ్రామం తరపు నుంచి కూడా భక్తాదులు ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమం మరో విధంగా అమ్మవారు కూడా 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి స్థానం నుంచి పుట్టినిల్లు అంటారు దాన్ని, అక్కడి నుంచి ఇక్కడ అమ్మవారి స్థానంలోకి వస్తుంది. ఆ రోజు యాటబిల్లులు అదేవిధంగా పోతులు ప్రత్యేకంగా అంటే 3 సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకంగా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఆ సంవత్సరం మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఇదే విధంగా కొనసాగాల్సిందిగా మనం అందరూ. ఎందుకంటే అమ్మవారు కూడా ఎక్కడ ఎబటం నుంచి రైతులు జొన్నకెంకిలో వచ్చిన విషయం తెలిపారు. తరతరాల నుంచి ఇది ఇప్పటి నుంచి కాదు. కావున ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ ఆలోచన అనేది అమ్మవారి మహిమలు కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత మన గ్రామం నుంచి మాత్రం కాదు, ఎక్కడి నుంచే వచ్చి ఇక్కడ ఇంత మహిమలు చూపిస్తుంది తప్ప అంటే అందరూ మన కూడా అమ్మవారిని గ్రామంలో ప్రత్యేకత ఏమంటే వాల్మీకులు మా గ్రామంలో ఉండట్లేదు. కానీ ఉండలేదు ఎందుకోసం అంటే అమ్మవారికి అప్పుడు ఏదో వాల్మీకులు ఏదో చేశారని చెప్పి ఈ రోజుకైనా మా ఊర్లో వాల్మీకులు ఎవ్వరు కూడా లేరు. ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఆ విధంగా జరిగి వాళ్ళు అదే విధంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ విధంగా ఎందుకంటే అమ్మవారి మహిమల వల్ల వాల్మీకులు కూడా చాలా మంది కూడా నాయకులు కూడా మన పక్కన గ్రామాల నుంచి కూడా చిలకలడోన, తిమ్మాపురము అదేవిధంగా పక్కన గ్రామాలు అందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని తొలుసుకుంటారు. కానీ ఎందుకంటే నిద్రించట్లేదు. కావున ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోవాల్సిందిగా మరీ మనం చేస్తూ సెలవు ప్రతి ఒక్కరు గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకొని వాల్మీకులు ఒకటి నిద్ర చేయట్లేదు. అంతేగాని దాని విధంగా ఏం లేదు. అమ్మలగన్నమ్మ ఆది పరాశక్తి నలుమూల ప్రాంతాల నుంచి కూడా అదే ప్రత్యేకించి 3 సంవత్సరాలకు ఒకసారి రథోత్సవం అదేవిధంగా పోటీలు ఆటలతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.